హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో అందరూ జరుపుకుంటున్నారా వరలక్ష్మి వ్రతం? నేనైతే మా ఫ్రెండ్ పిలిచింది వాయినం తీసుకుందామని. నేను మా పిల్లలు తోటికోడలు అందరం కలిసి వచ్చేసామండి. ఈరోజు చాలా స్పెషల్ కదా అందరికీ. ఇక్కడ తను పసుపు రాస్తుంది కాళ్ళకి. 1 by 1 అనమాట. మొత్తం నలుగురు వచ్చేసారు పిల్లలు. తను ఇంకొక పాప చూస్తుంది. వేరే వాళ్ళు కూడా వచ్చారు, పిలిచింది కదా వాయనానికి. సో పసుపు రాసేసి కుంకుమ పెట్టేసి వాయనం ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు ఈరోజు. చాలా స్పెషల్. నేనైతే వరలక్ష్మి వ్రతం జరుపుకోలేదు ఎప్పుడు కూడా. నార్మల్గా పూజ చేసి నైవేద్యం సమర్పించుకున్నాను. అది వ్లాగ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా వాయనాలు తీద్దామని. తిను మా చిన్న పాప, పక్కన మా తోటికోడల వాళ్ళ పిల్లలు తో పసుపు పెట్టించుకుంటుంది. చాలా ఇష్టం వీళ్ళకి పసుపు అంటే. మాకన్నా ముందు మాకే పెట్టండి మమ్మీ అని చెప్పేసి కొట్లాడతారు. అందుకే ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళకే పెట్టండి అని చెప్పేసి పెట్టిస్తున్నాం. మా శాస్త్రం వెనకాల కూర్చుంది చూస్తుంది. మెయిన్గా ఈ పూజ ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సిరి సంపదలు నిండాలని అమ్మవారికి ప్రార్థిస్తాం మనందరం. ఇక్కడ మా సెకండ్ తోటి కోడలు తనకి వాయనం ఇస్తుంది. తనకి కొంచెం తొందరగా వెళ్ళాలని ఇంకా 1 by 1 తన తర్వాత మాకు. మా థర్డ్ తోటి కోడలు పక్కన వేరే వాళ్ళు, తనకి కూడా వాయనం ఇస్తుంది. నార్మల్గా పసుపు, గంధం, పసుపు ఇవే కదా మెయిన్ వాయనంలో. అండ్ ఇంకా ఫ్లవర్స్ మర్చిపోయా, సారీ. ఇవి మెయిన్ థింగ్. ఇంకా ఒక్కొక్కరిది పద్ధతి ఒక్కొక్కరిలా ఉంటుంది. ఇక్కడ నాకు ఇస్తుంది, ఫ్లవర్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ ప్రాసెస్ ఒక్కొక్కరు ఇష్టం. కొంతమంది శారీస్, బ్లౌజ్ పీసెస్, కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్. ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. ఇంకా వాళ్ళ స్తోమతను బట్టి ఇవే ఇవ్వాలి, ఇది ఇస్తేనే అమ్మవారు మనకి దీవెనలు ఇస్తుంది, ఇవి ఇస్తేనే మనకి ఇంకా డబ్బులు వచ్చేస్తాయి, అదంతా నథింగ్ అండి. మనం మనస్ఫూర్తిగా 2 దీపాలు వెలిగించి దండం పెట్టుకున్న దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక అరటిపండు 2 అరటిపండ్లు ఇచ్చి వాయనం కూడా ఇవ్వచ్చు ఏం లేని వాళ్ళు. ఎవరికి స్తోమత వాళ్ళు ఇలా ఇచ్చుకుంటారు. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందరినీ మనం ఈక్వల్గా చూసుకోవాలి. ఇంకా నిన్న మొత్తం బిజీగానే ఉన్నాం మేము. ఇంకా పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పిలిచారు, వెళ్ళాం. ఇక్కడ మా తోటికోడలికి వాయనం ఇస్తుంది. తిను మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. యాక్చువల్గా వెళ్ళొద్దు అనుకున్నాను, కొంచెం దూరం ఉంది అని. బట్ తను ఇంకా అరిచేస్తుంది, అట్లా ఇట్లా రావు నువ్వు అని చెప్పి. లేదు వస్తామని చెప్పి పిల్లల్ని తీసుకొని మరి వెళ్ళాం. తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ చాలా బాగా డెకరేట్ చేసుకుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను అంత బాగా డెకరేట్ చేసుకుంటుంది అని. ఇక్కడ కంకణం కడుతుంది. నేను అదే అడిగా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళే కట్టుకుంటారా లేకపోతే ఎవరైనా కట్టుకోవచ్చు అంటే, అట్లా ఏం లేదు, ఎవరైనా కట్టుకోవచ్చు అన్న తర్వాతనే నేను సరేలే అని ఇక్కడ కట్టించుకున్నాను. తెలుసుకోవాలి కదండి, నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. నార్మల్ పూజనే చేసుకుంటాను నేను ఎవ్రీ ఇయర్. ప్లాన్ చేస్తున్నా. సక్సెస్ అయితే ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మా ఫ్రెండ్. నాది తమ తోటి కోడలివి. అండ్ తను బ్యాంగిల్స్ ఇచ్చింది. వాళ్ళకి బ్యాంగిల్ స్టోర్ ఇంకా పార్లర్ ఉందన్నమాట. సో బ్యాంగిల్స్ ఇస్తుంది ఇక్కడ. పాపం మా పిల్లలకే సైజు దొరకలేవు, మాకైతే దొరికినాయి సైజు. ఇంకా తను రెడ్ బ్యాంగిల్స్ ఇచ్చింది. అండ్ మార్నింగే తను 3 o'clock లేచిందంట. 3 o'clock సారీ, నైటే అసలు పడుకోలేదంట. ఇంక ఇవన్నీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అని. చాలా పనులు ఉంటాయి పండుగలు అంటే, అది మామూలు విషయం కాదు. తిను మా తోటికోడలు వాళ్ళ పెద్ద పాప. వాయనం అక్షంతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్షంతలు వేస్తుంటే. తిను మా సహస్ర పెద్ద పాప చాలా హ్యాపీ అక్షంతలు వేయడం అంటే, బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే. ఎప్పుడెప్పుడు అక్షంతలు అన్నట్టు ఎదురు చూస్తున్నారు. తినైతే మా చిన్న పాప, మీ అందరికి తెలుసు కదా మధుర. తిని కూడా ఇంకా అక్షంతలు వేసేసి మా ఫ్రెండ్ని అయితే దీవించేసింది.
తిని ఇంకా బ్యాంగిల్స్ ఇస్తుంది. బట్ ఎవరికి సైజ్ రాలేవో ఏదో అడ్జస్ట్ చేస్తుంది పాపం అందరికీ. కానీ బాగా డెకరేట్ చేసుకుంది. మార్నింగ్ నుంచి బిజీగా ఉంది ప్రసాదాలు చేసుకుంటూ, అమ్మవారిని అలంకరించుకొని. అంత ఈజీ కాదు, చూడ్డానికి చాలా ఈజీనే ఉంది కానీ చేస్తే తెలుస్తుంది ఏదైనా. బట్ చాలా బాగా చేసుకుంది. నేను కూడా అదే చెప్పిన, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత బాగా చేసుకుంటావనంటే, ఎందుకు నువ్వు నమ్మలేదా అని తనంటే, లేదు నార్మల్గానే చేసుకుంటావేమో అనుకున్నాను నేను. సో వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్వేరియం ఉంది. ఇక్కడ 2 ఫిషెస్ 20 ఫిషెస్ ఉన్నాయంట. పాపం 2 మిగిలినాయి లాస్ట్కి. సో ఫైనల్గా చూసేయండి తను చేసిన పూజా విధానం, తన ప్రిపరేషన్స్, ప్రసాదాలు, నైవేద్యాలు, కొబ్బరికాయ ఇదంతా కామన్ మీకు తెలుసు కదా. ఇలా అమ్మవారిని అయితే డెకరేట్ చేసేసింది. బాగుంది కదా, సూపర్. ఇది వచ్చేసి ఇంకా పక్కన వాళ్ళు అనమాట, కొత్తగా రెంట్కి వచ్చారంట. నాకు నిన్నే తెలిసింది. పాపం వాళ్ళకి ఎవరు తెలియదు అని చెప్పి తనే మా ఇంటికి వచ్చింది తీసుకొని ఇద్దామని. అయ్యయ్యో ఇంత దూరం వచ్చారు కదా ఆంటీ, పర్లేదులేండి మేమే వస్తామని. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరు తెలియదంట, వాళ్ళకి కొత్త అంట. అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఫాస్టింగ్ వదులుతారు. అది కామన్, ఎవరైనా చేస్తారు. ఇంకా సరేలని ఇంకా మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఇంకా మర్యాదలు చేసేస్తున్నారు. వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచారు. ఇన్ఫ్యాక్ట్ మేము చాలా బాగా ఫీల్ అయ్యాం. ఇక్కడ మా సెకండ్ తోటి కోడలు తను మిడిల్లోకి వచ్చింది. తను చెప్తేనే ఇంకా వెళ్ళాం మేము, ఎవరు లేరు అంటే అయ్యయ్యో అట్లేం లేదు వెళ్దామని ఇంకా వెళ్ళినాం. వాళ్ళది ఎక్కడో విలేజ్ అంట అండి, వాళ్ళకి ఎవరు తెలియదంట. సో ఇక్కడ వాయనం ఇస్తుంది తను, అండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. స్టార్టింగ్లో హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఇదేం తప్ప హారతి ఇస్తారు అని అంటే, ఇక ఒక్కొక్క వాళ్ళది ఒక్కొక్క పద్ధతి కదా. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేను మర్చిపోయా. తర్వాతకి గుర్తుకొచ్చి ఇంకా వీడియో ఆన్ చేసా. కొన్ని క్లిప్స్, కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వరలక్ష్మి వ్రతం రోజు. ఈ వరలక్ష్మి వ్రతానికి అందరికీ ఆనందం, అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఇదండి వ్లాగ్. బాయ్ మరి.